వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ఆహార ధరల్లో ఆకస్మిక పెరుగుదల ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ఇండియా సెప్టెంబర్ బులెటిన్ లో తెలిపింది. వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచి 4% దిగువన ఉన్నప్పటికీ ఆహార ధరల్లో అస్థిరత ఇబ్బందులను కలిగిస్తుందని పేర్కొంది. స్టేట్ ఆఫ్ ది ఎకానమీ శీర్షికతో ప్రచురించిన కథనం వివరాలు వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచి వరుసగా రెండవ నెల ఆగస్టులోనూ 4% దిగువన చోటు చేసుకుంది. అయితే ఇటీవలి అనుభవాల దృష్ట్యా ఆహార ధరల అస్థిరత అనేది ఆకస్మిక ప్రమాదంగా మారింది అని పేర్కొంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్ర ఇతర సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఈ రిపోర్ట్ ను రాశారు. ఆగస్టు ద్రవ్యోల్బణం 5 బేసిస్ పాయింట్లు పెరిగినప్పటికీ ఇది స్వల్పమే. దాదాపు ఇంత క్రితం నెల స్థాయిలోనే ఉందన్నారు. ఈ ఏడాది ఆగస్టులో సిపిఐ 3.7% ఉంది. ఇంత క్రితం జూలైలో 3.6% చోటు చేసుకుంది. సిపిఐని 4% దిగువన కట్టడి చేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులో వినియోగదారుల ఇంధన ద్రవ్యోల్బణం సూచిలో 34 బేసిస్ పాయింట్లు, ఆహార ఇంధనేతర ద్రవ్యోల్బణంలో 27 బేసిస్ పాయింట్లు పెరుగుదల చోటు చేసుకుంది. కాగా ఆహార ద్రవ్యోల్బణం సూచి 5.3% పెరిగింది. జూలైలో 5.1% నమోదైందని ఆర్బీఐ కథనం పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పటికీ ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తున్నాయని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. ఇది ద్రవ్య విధాన అధికారులకు సవాల్గా నిలుస్తుంది. కాగా భారత్ లో ప్రైవేటు వినియోగం, స్థూల స్థిర పెట్టుబడులు బలంగా ఉన్నాయి. 2024-25 జూన్ తో ముగిసిన తొలి త్రైమాసికంలో నికర ఎగుమతులు భారత జీడీపీకి మద్దతునిచ్చాయి. కాగా ఆ త్రైమాసికంలో జీడీపీ 6.7%కి పరిమితమై 5 త్రైమాసికాల కష్టానికి పడిపోయింది. దీనికి వ్యవసాయం, ప్రభుత్వ వ్యయం, సేవలలో వృద్ధి మందగించడమే ప్రధాన కారణం. ఇప్పటికే గ్రామీణ డిమాండ్ పునరుద్ధరణతో ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. 2024 జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో గృహ వినియోగం పెరగడానికి సిద్ధంగా ఉంది. ఎఫ్ఎంసీజీ రంగం డిమాండ్ లోను పెరుగుదల చోటు చేసుకుంటుంది. పండుగ సీజన్ కు ముందు ఈ కామర్స్ సంస్థలు భారీగా చేపడుతున్న నియామకాలతో మెట్రో నగరాల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ వినియోగం పెరగనుంది అని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.